జగదీష్ గారు, జోర్ల శ్రీనివాస్ గారు, జీవికే గారు తదితర పెద్దలందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మీ అందరూ ఇక్కడ రావడానికి కారణం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి గంగపుత్రులు అంటే ఎనలేనటువంటి అభిమానం. ఎప్పుడూ కూడా ఆయన మాటల్లో ఏ సందర్భం వచ్చినా మత్స్యకారుల మీద, ఈ కోస్తా తీర ప్రాంతం మీద ఎక్కువగా ఆయన మాటల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా గంగపుత్రులకి పక్షపాతి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అది ఒక పవన్ కళ్యాణ్ గారని చెప్పడానికి మేము అందరం గర్విస్తూ ఉంటాం. ఈ రోజు ఏదైతే ఉప్పాడ తీర ప్రాంతంలో మనం ఎక్కడో జరిగినటువంటి తుఫానుకి ప్రభావితమై సుమారు 50 పైచీలకు ఇళ్లు ఇక్కడ కూలిపోవడం జరిగింది. ఇది సుబ్బంపేట దగ్గర నుంచి వానపేట దాకా కూడా ఈ ప్రభావం ఎప్పుడు వరదలు వచ్చినా తుఫాను వచ్చినా ఈ గంగపుత్రులు నష్టపోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలవటం, అలాగే కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిపోతా ఉంది. పెద్దలు ఇందాక మర్రెడ్డి శ్రీనివాస్ గారు చెప్పారు. దీన్ని సైంటిఫిక్ గా ఇప్పుడు నష్టం రాకుండా నష్ట నివారణ ఏ విధంగా చేయాలి, అది R&B వారితో మాట్లాడాలా, లేకపోతే ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వారిని ఒకసారి దగ్గర నుండి తీసుకొచ్చి మళ్లీ పెద్దలందరూ మేమందరూ కూడా కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ నష్టపోకుండా, అలాగే ఇక్కడ వీళ్ళందరూ చెప్తా ఉన్నారు, మత్స్యకారులందరూ చెప్పేది ఒకే ఒక విషయం, పట్టాలు ఇస్తా ఉన్నారు కానీ ఒక ఇంటికి రేషన్ కార్డు ఒకరే పట్టా ఇస్తా ఉన్నారు. 2-3 పిల్లలు ఆ ఇంట్లో ఉండటం, ఒకడు బయటకు వెళ్తే ఇక్కడ 2-3 ఉండిపోవడం జరుగుతూ ఉందని ఇక్కడ ఉన్న పెద్దలందరూ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీని మీద మంచి నిర్ణయం తీసుకుంటారు. ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి పట్టాలు ఇచ్చేటువంటి విషయమే కాకుండా గవర్నమెంటే ఇల్లు కట్టేటువంటి విషయాన్ని కూడా ఆలోచన చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా గంగపుత్రుల పక్షపాతిగా ఈ అన్ని విషయాలు కూడా ఆయన నెరవేర్చడానికి సిద్ధంగానే ఉంటారు. ఖచ్చితంగా మీ అందరూ కూడా మత్స్యకారులకు ఎప్పుడు అండగా జనసేన పార్టీ ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ, రాబోయే కొన్ని రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం ఏదైతే తీసుకుంటారో మీ పట్ల మేమందరం మరొకసారి మేము మళ్ళీ వచ్చి కలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.